ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాలము మన ప్రియ ప్రభువును జ్ఞాపకం చేసుకుని మన స్తుతి ఆరాధనలు సమర్పించడానికి కూడుకొని ఉండగా ఆరాధనకు సహాయకరంగా కొన్ని లేఖనాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 31వ అధ్యాయము 40 వచనం చదువుకుందాం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఇంటిని, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతమును 10 మార్లు మార్చితివి. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. కొత్త నిబంధనలో యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 15వ వచనం, నేను గొర్రెల మంచి కాపరిని. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం మొదటి భాగం, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న 3 భాగాల్లో కాపరిని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కాపరి మరియు గొర్రెలు అనే మాటను మనకు కనబడుతుంది. దైవ గ్రంథంలో మనము కొన్ని పదాలకు అర్థాలు తీసుకునేటప్పుడుగా కొన్ని అక్షరార్థమైన అర్థం తీసుకోవాలి, మరికొన్ని ఆత్మీయమైనటువంటి అర్థములో మనం గ్రహించాలి. ఇక్కడ ఆది కాండములోను సమూయేలు మొదటి గ్రంథంలోను గొర్రెలు అనే మాట దేనికి సంబంధించిందంటే భౌతిక సంబంధమైనటువంటి గొర్రెలు, గొర్రె మందలకు సంబంధించినటువంటిది. కొత్త నిబంధనలో మనం చదువుకున్నటువంటి గొర్రెలకు నేను మంచి కాపరిని అంటే అక్కడ గొర్రెలు ఎవరు అంటే మనుషులమైనటువంటి మనం. లేఖనాల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం, నేను మోపు గొర్రెలైనటువంటి మీరు మనుష్యులు అనే మాట ఉంది. సో ఎక్కడైతే గొర్రెలు అనే మాట వస్తే అన్ని చోట్ల మనుషులని కాదు, అన్ని చోట్ల గొర్రె మందలు అని కాదు ప్రియులారా. మొదటి భాగంలో, 2వ భాగంలో భౌతిక సంబంధమైనటువంటి గొర్రె మందలు. సో మొదటి భాగంలో ఒక కాపరి మనకు కనబడుతూ ఉన్నాడు.
ఒక మంద మనకు కనబడుతుంది. ఆ కాపరి ఆ మంద కొరకు, ఆ మంద క్షేమం కొరకు, ఆ మంద భద్రత కొరకు, ఆ మంద అభివృద్ధి కొరకు ఆయన పడినటువంటి శ్రమ, ఆయన పడినటువంటి వేదన, బాధ అవన్నీ మనకక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆయన ఎలా ఉన్నాడంటే పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని అన్నాడు. ఈ కాపరి ఎవరు అంటే యాకోబు. యాకోబు జీవితం అంతా మనకు తెలుసు ప్రియులారా. ఆయన లాబాను ఇంటికి చేరాడు. లాబాను ఇంటికి ఆయన చేరక ముందుగా లాబానుకు ఉండేటటువంటి మంద చిన్న మంద, అభివృద్ధి లేనటువంటి మంద. ఎప్పుడైతే ఈ మంద యాకోబుకు అప్పగించబడిందో, యాకోబు దానిని కాయడము ప్రారంభించాడో, యాకోబు ఆ మందను మేపడము ప్రారంభించాడో, యాకోబు పడినటువంటి శ్రమను బట్టి, యాకోబు పడినటువంటి ఆ బాధను బట్టి, ఆయన ఆ మందకు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి ఆ మంద అభివృద్ధి అయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మంద కొరకు యాకోబు పడినటువంటి బాధ ఏముంది అంటే ఆయన ఆ మంద కొరకు ఎండకు ఎండిపోతూ ఉన్నాడు. ఆ మంద కొరకు రాత్రి ఆయన మంచుకు తడిసిపోతూ ఉన్నాడు. ఆ మంద కొరకు ఆయన వర్షములో నానిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఆ మంద కొరకు ఆయన కన్నులకు నిద్ర దూరమాయను. ఆ మంద కొరకు కన్నులకు నిద్ర కూడా లేనటువంటి వాడైపోయాడు. చివరికి యాకోబు తన మంద కొరకు క్షీణించిపోయాడు ప్రియుల. సో మంద అంటే యాకోబుకు ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉంది మంద కొరకు ఆయన. సో మంద కొరకు ఆయన ఎండకు ఎండిపోతూ ఉన్నాడు, వానకు నానిపోతున్నాడు, మంచుకు తడిసిపోతున్నాడు, నిద్రపోనివాడుగా ఉన్నాడు. ఆయన క్షీణించిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే మందను ఆయన ప్రేమించి మంద అభివృద్ధి కొరకై ఆయన పడినటువంటి శ్రమ, ఆయన పడినటువంటి బాధను మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆయన భౌతిక సంబంధంగా యాకోబు మంద కొరకు అంత శ్రమ, తన ఆరోగ్యానికి కూడా లెక్క చేయనటువంటి స్థితిగా ఆయన మందను కాపాడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ భాగంలో మనం గమనిస్తే మరొక కాపరి మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన ఇషయి కుమారుడైనటువంటి దావీదు. ఇషయికి మిగతా కుమారులు ఉన్నారు. వారు బలవంతులు, ఎత్తటివారు, శారీరకంగా దృఢత్వం కలిగిన వారు. వారందరూ కూడా రాజు సైన్యములో ఉద్యోగాలు లేదా యుద్ధం చేసేటటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చివరి వాడైనటువంటి దావీదుకు తన తండ్రి మందను అప్పగించాడు. ఆ మంద గొర్రె మంద. ఆ మందను ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆ మందను ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు. ఆ మందను ఆయన పోషిస్తూ ఉన్నాడు. అయితే ఈ చిన్న మందపైకి ఒక క్రూరమైనటువంటి జంతువులు దాడి చేయగా, ఈయన అడవిలో ఉన్నాడు, మందను కాపాడుతూ ఉన్నాడు, మందను పోషిస్తూ ఉన్నాడు, మంద కొరకు ఈయన పాట్లు పడుతుండేటటువంటి ఈ సమయంలో ఈ మందపైకి ఒక ఎలుగుబంటి, సింహము దాడి చేయగా, ఈ మందను కాపాడుచున్నటువంటి ఈ కాపరి అయినటువంటి దావీదు తన ప్రాణమును సహా లెక్క చేయకుండా, సాధారణంగా క్రూర జంతువు అంటే అందరం భయపడతాం, వెనక్కి పారిపోతాం. ప్రాముఖ్యంగా సింహము, ఎలుగుబంటిని ఎవరు ఎదుర్కోలేం. మనం న్యూస్లలో చూస్తూ ఉంటాం, సింహము ఇక్కడ సంచరిస్తుందంట, జాగ్రత్తగా ఉండండి అని. మనము సంచరిస్తేనే జాగ్రత్తలు చూస్తాం. ఒకటి ఏకంగా సింహము ఆ గొర్రె మంద మీదికి దాడి చేయగా, దావీదైతే తన మంద కొరకై, దావీదైతే తన మందను కాపాడుకొనుట కొరకై దావీదు ఆ సింహముతో పోరాడి తన ప్రాణమును లెక్క చేయకుండా ఆ సింహమును పట్టి దానిని చంపి తన గొర్రెపిల్లను ఆయన కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ప్రియులారా, ఈ కాపరులు ఈ మంద పట్ల ఎంత శ్రద్ధ కలిగిన వారుగా ఉన్నారు, ఎంత శ్రమను వారు అనుభవిస్తూ ఉన్నారు. యాకోబు తన ఆరోగ్యాన్ని క్షీణించుకున్నట్లుగా చూస్తున్నాం.
దావీదైతే తన ప్రాణమును సహా లెక్క చేయకుండా ఆయన గొర్రె మందను కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంత చేసినటువంటి ఈ దావీదు కీర్తన కీర్తనలో మనం చూస్తాం, యెహోవా నా కాపరి అన్నాడు ఆయన. సో ఈయన ఇంత మంచి షెపర్డ్ అయినప్పటికీ కూడా ఆయన నన్ను మించినటువంటి కాపరున్నాడు, నన్ను కాపాడుతున్నటువంటి కాపరున్నాడు, ఆయనే యెహోవా అని ఆయన కీర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ ఇద్దరు కాపరులు తమ మంద కొరకు ప్రయాసపడ్డారు, ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకున్నారు, వారు ప్రాణం పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ అంతకంటే ప్రధానమైన కాపరి, అంతకంటే గొప్ప కాపరి, సో మనుషులమైనటువంటి మనము యెషయా గ్రంథంలో మనం చూస్తాం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగెను. ఈ దారి తప్పినటువంటి ఈ గొర్రెలు, నశించినటువంటి మానవుడైనటువంటి గొర్రెలు, నశించిన మానవుని రక్షించుట కొరకై, మానవుని తప్పించుట కొరకై ఆయన పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండి కెరాబుల చేతను శరాబుల చేతను సమీపింపరాని తేజస్సులో నిరంతరము ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు స్తుతింపబడుచున్నటువంటి ఆయన, ఎవరు ఆయనను సమీపింపలేరు, ఎవరు ఆయనను చూడలేరు. అంతటి మహా తేజస్సు కలిగినటువంటి ఆయన మనందరి కొరకు ఆయనే ఏమయ్యాడంటే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో యోహాను సువార్తలో మనం చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టుటకు వచ్చెను, తన ప్రాణమును అర్పించుట కొరకై ఆయన కూడా ఒక గొర్రె పిల్లగా భూలోకంలో ఆయన అవతరించెను. హెబ్రీ పత్రికలో మనం చూస్తాము, ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున వారు మరణ భయము చేత ఉండగా మరణ భయము నుండి వారిని విడిపించుట కొరకై ఆయన కూడా రక్త మాంసములు కలిగిన శరీరమును దాల్చెను. ఆయన శరీరములైనటువంటి వాడు మనందరి కొరకై ఆయన ఒక శరీరమును దాల్చెను. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, అంత గొప్ప తేజస్సులో ఉన్నటువంటి ఆయన తను తానే తగ్గించుకుని ఒక చిన్న శిశువుగా ఒక స్త్రీ గర్భములో రావడానికి ఇష్టపడ్డటువంటి ప్రభు ఆయన. ఎంత తగ్గింపు ఆయనది. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం, ఆయన దేవునితో సమానుడు, ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమును ఆయన విడిచిపెట్టి ఆయన దీనుడుగా, ఎంత దీనుడయ్యాడంటే, ఒక స్త్రీ గర్భములో, ఆ స్త్రీ గర్భములో ఉండేటటువంటి మురికి అనుకోవచ్చు మనము, ఆ మురికిలో రావడానికి ఇష్టపడ్డాడు ఆయన. అది తగ్గింపు ప్రజ. ఏదైనా మురికి అంటే మనం అసహించుకుంటాం, విసర్జించినప్పుడు మనం అసహించుకుంటాం, కానీ ఆ గర్భములో రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. మహా తేజస్సు కలిగినటువంటి ఆయన తను తాను తగ్గించుకొని, కారణం ఏంటంటే, ఆ పిల్లలు రక్తమాంసములు కలిగి వారు మరణ భయము చేత ఉండగా ఆ మరణ భయము నుండి వారిని విడిపించుట కొరకై ఆయన తను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం, ఆయన దీనుడయ్యాడని, ఆయన దాసుడయ్యాడని, ఆయన తను తాను తగ్గించుకొని భూలోకంలో ఆయన జన్మించి ఆయన గొర్రెల కొరకు, గొర్రెలందరి కొరకై ఆయన తన ప్రాణమును అర్పించెను. తన ప్రాణమును అర్పించినటువంటి వాడు. ఆయన పడినటువంటి వేదన, యాకోబు తన ఆరోగ్యాన్ని మంద కొరకు క్షీణింప చేసుకుని ఉండొచ్చు, కానీ గొర్రె మంద కొరకు యాకోబు ప్రాణం పెట్టినవాడు కాదు. దావీదు ప్రాణానికి తెగించి ఎలుగుబంటి సింహంతో పోరాడి గొర్రెను విడిపించిండొచ్చు, కానీ దావీదు తన రక్తమును కార్చినవాడు కాదు గొర్రెల కొరకు. ఈ కాపరి అయితే, ఈ ప్రధాన కాపరి మన కొరకై తన రక్తాన్నంతా కలువరి శిలువలో దారలు దారలుగా ఆయన కార్చెను. కొరడాల చేత కొడుతూ ఉండగా ఆయన శరీరములో నుండి రక్త మాంసములు చిట్లెను. ఆ కొంకిలు ఆయన శరీరములో కుచ్చుకున్నప్పుడు వారు పీకగా ఆయన శరీరములో నుండి రక్త మాంసములు చీల్చుకొని వచ్చాను ప్రేమ. ఆయన ఒక రక్తపు ముద్దగా మార్చబడ్డాడు. ఆయన యెరూషలేముల వీధుల్లో ఈడవబడ్డాడు.
ఆయన ముఖము మీద ఉమివేయబడ్డాడు. వీడా వాడా అన్నారు. అరచేతులతో ఆయనను కొట్టిరి. నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమని, నీవు దేవుడవైతే కిందికి దిగు అన్నారు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు. కారణం ఏంటంటే, ఇదిగో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి ఉండగా మనందరి విమోచన కొరకై ఆయన మానవ జాతి శిక్ష యావత్తును ఆయన భరించుట కొరకై, ఆయన హింసింపబడుట కొరకై, గొర్రెపిల్ల బొచ్చు కత్తరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్లుగా ఎన్నిసార్లు ఆయన విచారింపబడ్డాడు. అన్న దగ్గరికి తీసుకుపోయారో విచారణ చేశారు, కైపు దగ్గరికి తీసుకుపోయారో విచారణ చేశారు, పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు విచారణ చేశారు, హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు విచారణ చేశారు, హేరోదు తిరిగి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు విచారణ చేశారు. ఒక్క రాత్రి 6 పర్యాయాలు ఆయనను విచారణ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నోరు తెరవని ప్రభు, గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనమును దాల్చింది. కారణం ఏంటంటే, నేను గొర్రెల కొరకు ప్రాణము పెట్టుటకు వచ్చినాను. ఆయన మంచి కాపరి. ఆ కాపరి మన కొరకై ఆయన కలువరి శిలువలో శ్రమ, బాధ, వేదన అనుభవించి తన రక్తమంతా కార్చి ప్రాణము ధారపోసి చనిపోయి సమాధి చేయబడి సజీవుడిగా తిరిగి లేచినటువంటి ప్రభు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభు, ఇప్పుడు సజీవుడైనటువంటి ప్రభు, సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభు, మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నటువంటి ప్రభు. అట్టి ప్రభువును ఉదయకాలం మనం ఏం చేయాలంటే, ఆయన నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. ఆ రొట్టెను చూసినప్పుడు అది ఆయన శరీరము, నలగగొట్టబడినటువంటి శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె. ఆ రసమును చూసినప్పుడు మనందరి కొరకై కొరడా దెబ్బల చేత, మేకుల చేత, ముళ్ళ మకుటము చేత ఆయన శరీరములో నుండి చివరి రక్తపు బొట్టు వరకు చిందించబడినటువంటి రక్తం. ఆ దేహమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రొట్టెను, ఆ రసమును చూసినప్పుడు ప్రభువును జ్ఞాపకం చేసుకుని మన స్తుతి ఆరాధనలు సమర్పించాలి. కీర్తనలు చూడండి, ఒక చరణము. కీర్తనల గ్రంథం 79వ కీర్తనలో 13వ చరణం చూడండి. 79. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. సమస్తము ఆయనమై ఉండగా మనం ఏమి సమర్పించగలము? స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడని మాటను మనం చూస్తున్నాం. ఉదయకాలము మన ప్రియ ప్రభువును జ్ఞాపకం చేసుకుని స్తుతియాగము అర్పించుట కొరకై మనము తల ఉంచి ఆయనను జ్ఞాపకం చేసుకుని స్తుతించాలి. కీర్తనాకారుడు 95వ కీర్తనలో ఆయన అంటున్నాడు కదా, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైనున్న మహాత్యము గల మహారాజు. 7వ చరణంలో మనం చూస్తే, రండి నమస్కారం చేసి సాగిల పడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అనే మాటను కీర్తన 95 7వ చరణంలో మనం గమనిస్తాం. ఉదయకాలము అట్టి ప్రభువును, మరణమును జయించి సజీవుడైనటువంటి ప్రభువును, మృత్యుంజయుడైనటువంటి ప్రభువు, మరణపు ముళ్ళును విరిచిన ప్రభువు, మరణ భయమును మన మీద నుండి ఎత్తివేసినటువంటి ప్రభువు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రభువును